హాయ్ అండి అందరికీ. ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు టేప్ కొలతో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ కింద చేతి పని చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఖర్చుల్లోకి ఒక 1.5 ఇంచ్ వదిలేయాలి. ఇప్పుడు సైడ్స్కి బ్యాక్ ఉక్సులు, ఇది కొంచెం ఉక్సులు పట్టికి వాటికి కొంచెం గ్యాప్ వదులుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత లూజ్ అయితే ఉందో దానికంటే ఒక 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి, వెడల్పు. ఇప్పుడు ఈ వీపు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ ఎడల్పుకి వీపు పొడవు చూసుకున్నాక మిగిలిన గ్యాప్లో ఒక లైన్ వేసుకోవాలి. ఇది బోట్ నెక్, కుండమేడ అంటారు కదా, ఆ షేప్లో రావాలి. మనం నెక్ ఏదైతే డ్రా చేసుకున్నామో అందులో షోల్డర్ వెడల్పు ఎంతో చూసుకోవాలి, చంక లూజు. నెక్స్ట్ చంక కింది పక్క భాగం పొడవు చూసుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటికి మధ్యలో ఒక బాక్స్ డ్రా చేసుకుని ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని రౌండ్ గీసుకోవాలి. అది ఓపెన్ సైడ్, ఇటు మడత ఏ సైడ్ ఉందో ఆ సైడ్కి ముందు పక్కకి వేసుకోవాలి. మనము వెనక భాగం ఏదైతే ఉందో అది దాని మీద వేసుకొని గీసుకోవాలి. చంక భాగం లూజు పొడవు మొత్తం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. కింద మనం చేతి పనికి వదిలిపెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది వదిలేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం గుర్తులు పెట్టుకున్న దగ్గర అన్నీ నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లూజ్ చూసుకుందాం. వెడల్పు ఎంత ఉంది, పొడవు ఎంత ఉందో చూసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్, చంకలు క్రాస్ కొంచెం. ఇప్పుడు ముందు ప్రిన్సెస్ కట్కి డాట్స్ వేసుకుంటున్నాం. ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి సెంటర్లో ఒక టిక్ పెట్టుకొని ఈ రెండిటికి ఆ ఒక్కదానితో గీసుకోవాలి. మనం ఏ షేప్లో అయితే ప్రిన్సెస్ కట్కి ఉంటుందో ఆ షేప్లో నీట్గా డ్రా చేసుకోవాలి. మనము నడుము వైపుకి తీసుకోవాలి కానీ ముందు పక్క మాత్రం తీయకూడదు. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఒక 1 ఇంచ్ లోతు ముందు పెట్టుకొని మనం ఏదైతే షేప్ తీసుకున్నామో ఆ మధ్యలో పీస్ ఒక్కటే తీసేయాలి. అటు ఇటు ఏం కట్ చేయకూడదు. ఆ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో మనం టక్స్ వేసే దగ్గర ఆ గ్యాప్ మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అయినా కానీ మనకి కావాలి అంటే కట్ చేసుకోవచ్చు. ఖర్చుల్లోకి ఒక 1/2 ఇంచ్ హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. చంక భాగం హ్యాండ్స్ పొడవు ఈ రెండింటికి స్ట్రైట్ లైన్ వేసుకోండి, కట్ చేసుకో. నేను కొంచెం చిన్న పాపది చూపిస్తున్నా. ఇంకెవరికైనా కొంచెం పెద్దవాళ్ళకైనా కావాలి అంటే కటింగ్ అది బ్లౌజ్తో కానీ ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం వీడియో చేస్తే. స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా కానీ కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.